అత్త అత్త పిన్ని అన్నపూర్ణ అత్త పిన్ని అత్త 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 ఏమై ఉండదు నీకు అత్త చెల్లి అన్నపూర్ణ పిన్ని పిన్ని అత్త పిన్ని పిన్ని అత్త ఏమై ఉండదు నీకు అత్త 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 వదిన అయ్యో పిన్ని అత్త 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 ఇంత పెద్ద దెబ్బ తగిలిండదని నీకెట్ట తెలియకపోయింది అత్త అత్త లే అత్త అమ్మా అన్నపూర్ణ నీ వల్లే ఇదంతా. ఈ రోజు వరకు నా చెల్లికి ఏ కష్టం తెలియకుండా పెంచాను. మీరు ఇంత వాళ్ళైనా కూడా నా చెల్లెలు నా దృష్టిలో చిన్నదేరా. అలాంటి నా చెల్లెలు గాయపడ్డానికి కారణం నువ్వు. నానా వాడేం చేశాడు? సమయానికి వాడు వచ్చాడు కాబట్టే కదా వాళ్ళు పారిపోయారు. వాడు కావాలని చేస్తే మీరు తిట్టొచ్చు. ఇలాగే మీరు వెనకేసుకుని రండిరా. వాడు ఏం చేసినా కూడా మీకు నచ్చుతుంది, నాకు నచ్చదు. వాడనేవాడు సరిగ్గా ఉండుంటే ఇంత జరిగేదా? ఇంట్లో 3 పిల్లలున్నారు. గొడవ జరుగుతుందనగానే మీ ఇద్దరు వచ్చారా లేదా? అదే విధంగా వాడు వచ్చుంటే సమస్య ఇంత దూరం వచ్చేదా? నా చెల్లికి ఇలా జరిగేదా? మావయ్య గారు, తనేమీ కావాలని చేయలేదు. ఎవరైనా అలా ఇంటి మీదకి వస్తారు, దొంగతనం చేస్తారు, ప్రాణాలు తీయాలని చూస్తారని తనకు మాత్రం ఏం తెలుసు? ఇంకొకరి విషయం నాకు తెలియదు, కానీ మీకు కానీ పిన్ని గారికి కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వస్తుంది అంటే ఖచ్చితంగా తను ఊరుకోడు. తను తాగిన మత్తులో ఉండొచ్చు. తను తాగడానికి కారణం కూడా నాకు తెలుసు. షాప్లో అలా అయ్యింది. నాన్న బాధపడుతున్నాడు, అన్నయ్య బాధపడుతున్నాడు, మా అత్తయ్య బాధపడుతుందని తను ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. మీరిలా ప్రతిదానికి తనని తిడుతూ ఉంటే తను ఏమైపోతాడు? కన్న తండ్రి మీరే తనని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఏం అర్థం చేసుకోవాలమ్మా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. వాడు ఇంట్లో పనికిరాడు, షాప్లో పనికిరాడు, ఇంకెక్కడా పనికిరాడు. వాడి కోసం వాడు బతుకుతాడు, వాడికి నచ్చినట్టు వాడు బతుకుతాడు. నానా దయచేసి వాడిని ఏమీ అనకండి. అనకుండా ఎలా ఉండనురా? అనకుండా ఎలా ఉండను? నా చెల్లి ఈరోజు హాస్పిటల్లో ఆ విధంగా ఉంది అంటే దానికి కారణం ఎవరు? వీడి కాదా? అత్తయ్య అత్తయ్య అంటూ తిరుగుతూ ఉంటాడు. ఈ రోజు తన అత్తకి అలా అవ్వడానికి కారణం వీడే కదా. వాడికి అత్తయ్య అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు.
ఇలా జరుగుతుందని తెలియని వాడు కావాలని ఇలా చేస్తాడా నాన్న? తెలుసో తెలియకో జరిగిపోయింది. ఇప్పుడు కూడా మీరు వాడిని తిడితే వాడేమైపోతాడు? మీరంతా వాడి గురించి ఆలోచిస్తున్నారా? నేను నా చెల్లెల గురించి ఆలోచిస్తున్నాను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి కారణం వీడే. నా చెల్లికి ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిస్తే వాడు ఇంట్లో ఉంటాడు. లేదంటే మాత్రం వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండనివ్వను. మావయ్య గారు, తప్పుని శిక్షించాలి, చెయ్యని తప్పుకి శిక్షించకూడదు. నిజంగా తన అత్తయ్యకి ప్రమాదం వస్తుందని తెలిస్తే తన ప్రాణాలు అడ్డు పెట్టైనా తను కాపాడుకుంటాడు. అది తెలియలేదు కాబట్టే ఇలా జరిగింది. ఏమ్మా, వీళ్ళలాగే నువ్వు కూడా వీడిని వెనకేసుకొస్తున్నావా? నేను వెనకేసుకురావటం లేదు మావయ్య. తన గురించి తెలుసుకున్నాను కాబట్టి, తనేంటో అర్థం చేసుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. మీరు తనకి తండ్రి. మాకు అర్థమైనంత మాత్రం మీకు అర్థం కాలేదు అంటే చూసేవాళ్ళు మీ గురించి తప్పుగా అనుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఇందులో ఆయన తప్పు లేదు. సమయానికి రాకపోవడమే తప్పు అంటే తను రాకపోవడానికి కూడా కారణం ఉంది. ఏంటమ్మా కారణం? తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవడమా? తాగాడు మావయ్య గారు. ఆ తాగింది ఎవరి కోసం? మీకోసం కదా. 10 మందిలో గౌరవంగా బ్రతికే మా నాన్న ఈరోజు ఎలా తలెత్తుకుని తిరుగుతాడు? షాప్ మూత పడుతుంది అంటే ఆయనకి ఎంత అవమానం అంటూ తను ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. తాగడం కరెక్ట్ అని నేను అనను, తప్పే. కానీ ఆ తప్పు కూడా ఇంట్లో ఉన్న పరిస్థితులని తట్టుకోలేకే చేశాడు. దయచేసి అర్థం చేసుకోండి మావయ్య గారు. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఎలా ఉంది? ఏ ప్రమాదం లేదు కదా? ఆవిడకి బ్లడ్ బాగా పోయింది. అర్జెంటుగా తనకి బ్లడ్ కావాలి.